కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో ఇటు రీతిగా నిలబెట్టిన దాసుని మరుగుపరచండి. ఏమాత్రం అర్హత లేనప్పటికీ, అర్హుని కానప్పటికీ నీ ఉచితమైన కృపను బట్టి నిలబెట్టిన నీ దాసుని నాయన మరుగుపరిచి, నాకంటే గనులు, గొప్పవారు, ఉన్నతమైన వారు, శ్రేష్ఠులు, చదువుకున్న వారు, జ్ఞానులు, బైబిలు జ్ఞానులు ఎంతో మంది లోకములో ఉన్నారు ప్రభువా. ఎందుకు పనికిరానటువంటి ఒక పాత్రని నాయన మీరు తీసుకొని నిలబెట్టుకొని పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. కూడినేవిని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ చూస్తున్న, వీడియో చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇక్కడ దూరదేశాన, దూర ప్రాంతంలో ఉండి లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన తండ్రి వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని విరిచి వడ్డించి, ఎవరికి ఏ ఆహారము కావాలో మీరు వడ్డించి, ఈ వాక్యాన్ని అనే దుష్టుడు ఎత్తుకోబోకుండా మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యానుసారమైన జీవితం నాకు, మాకు, మా అందరికీ మీరు దయచేసి మీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని నజరేయుడు సజీవుడు అయిన త్వరలో రానయున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్ చెప్దామా? గట్టిగా ఆమెన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసయ్య ప్రేమ సంఘం తరపున మీకు, మీ కుటుంబములకు శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ లైవ్ చూస్తున్న, వీడియో చూస్తున్న మీకు కూడా యేసయ్య ప్రేమ మందిరం తరపున మీకు, మీ కుటుంబములకు శుభములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. ఒక టైటిల్ నేను ఇక్కడ ఇచ్చాను. ఈరోజు ఏం క్రిస్మస్ అంట? ఉన్నారా యూత్ ఇక్కడ ఎవరన్నా? ఇప్పుడే ఒక ఆమె ఎంటర్ అయిపోయింది, యూత్ లీడర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. యూత్ వచ్చేసింది, ఇంకా అందరూ యూతే. ఆమె తర్వాత ఉన్న వాళ్ళందరూ యూతే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. యూత్ స్త్రీల క్రిస్మస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆలస్యం చేయకుండానే దేవుని శ్రేష్టమైన మాటలు, ఉన్నతమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒకరు మైక్ తీసుకొని బైబిల్ చదవడానికి సిద్ధం కొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. శ్రద్ధగా వాక్యాన్ని విందామా? అందరు నా వైపు చూడండి. ఒక ప్రాంతంలో ఒక తల్లి, ఒక కుమారుడు. ఒక ప్రాంతంలో ఒక తల్లి, కుమారుడు ఉన్నారు, ఇద్దరు. బహుశా మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. అయినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మిమ్మల్ని మళ్ళీ. ఒక తల్లి, కుమారుడు ఇద్దరు కూడా చక్కగా ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉదయకాలమే భర్తకి మంచిగా ఫుడ్ రెడీ చేసి, ఆయనకు కావలసినటువన్నీ కూడా సర్దుబాటు చేసి, ఆయన ఆఫీసుకు పోగానే ఈ బిడ్డ, తల్లి ఇద్దరు కూడా చక్కగా హాయిగా ఆడుకుంటూ బాగుంటున్నారు. మంచిదే. ఎంతమందికి ఆ విధంగా ఉండడం ఇష్టం? అందరికి ఇష్టమే కదండి. సైలెంట్ కొన్నారు. హల్లెలూయా. అయితే ఆ బాబుకి ఒక ఫోన్ కొనిచ్చారు.
ఈ మధ్య మనకు తెలుసు, ఫోన్ లేకుండా చిన్నపిల్లలు ఉండలేకపోతున్నారు. ఫోన్ లేకుండా అన్నం తినడం లేదు, ఫోన్ లేకుండా ఆడుకోవడం లేదు, ఫోన్ లేకుండా ఏ పని కూడా చేయటం లేదు. పిల్లల్ని బాత్రూంలోకి తీసుకెళ్ళాలన్నా కూడా ఫోన్ చేతిలో ఉండాలి. అది లేకపోతే బాత్రూమ్ కూడా రావటం లేదు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లోకి ఈ రోజుల్లో పిల్లలు వచ్చారు. ఈ తల్లి కూడా పాపం ఎంతగానో నా కుమారుడు అడుగుతున్నాడు, కుమారుడి యొక్క కోరిక తీర్చాలని ఒక ఫోన్ తీర్చింది. అదే ట్యాబ్ అనుకుందాం, ట్యాబ్. కొంచెము ఒక తెలిసిన పిల్లవాడే, ఒక తెలిసినటువంటి కుర్రవాడే, మరి చిన్న పిల్లవాడైతే కాదు. 5 సంవత్సరాల పై నిండినటువంటి బిడ్డ చక్కగా ఆడుకుంటున్నాడు. అయితే మీకు తెలుసు, ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ పేరు ఏమిటంటే, ఈయన ఒక పేరు చెప్పాడు, ఆయనకు పేరు చెప్పాడు. దేవునికి స్తోత్రము. 2 కూడా ఉన్నాయనుకుందాం. పబ్జీ ఒకటి, ఏదో చెప్పాయా, ఏదో ఫ్రీ ఫైర్ ఏదో అంట, నాకు కూడా తెలియదు. ఈ పబ్జీ గేమ్ అనేది పాపులర్ అయిపోయింది, బాగా పాపులర్ అయిపోయింది. ఆ బిడ్డ అది ఆడుకుంటున్నాడు. వాళ్ళ తల్లి కూడా ఏం పట్టించుకోలేదు, వదిలేసింది. చక్కగా ఆడుకుంటున్నాడు. చెప్పాను కదండి, ఆడుకునేదంటే చిన్నపిల్లవాడైతే కాదు, 5 సంవత్సరాల పై నిండినటువంటి పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా ఆ పబ్జీ గేమ్లో చాలా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఇంటెన్షన్, వాళ్ళ ఆలోచన, ఒక్కొక్కసారి మనము ఒక కారు రేసింగ్ సంబంధించిన గేమ్ ఆడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద పెట్టేస్తాం. ఎందుకు? రోడ్డు మీద పోయే వాహనాలు ఏమైనా అడ్డం వస్తుంటాయి అంటే ఆ గేమ్లో కూడా అడ్డం వస్తూ ఉంటాయి కదండి. గేమ్ ఆడేవాళ్ళకి చాలామందికి తెలుసు. ఈ పబ్జీ గేమ్లో కూడా తన పిల్లవాడు బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు, నిండిపోయాడు దాంట్లోకి. ఇంకా సడన్గా ఇంటర్నెట్ అయిపోయింది. ఏమైపోయిందండి? నెట్ అయిపోయింది. ఇప్పుడు గేమ్ ఆగిపోయింది. అతను చాలా చిరాకు పడిపోతున్నాడు. పిల్లవాడైనా కూడా చాలా చిరాకు పడిపోతున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా ఆ గేమ్ కంటిన్యూ చేయాలా, ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలా. ఇంకా అర్థం కాకుండా అటు ఇటు చూస్తా ఉన్నాడు. అలా చూశాడు. సోఫాలో కూర్చున్నటువంటి మమ్మీ కనిపిస్తుంది. సోఫాలో మమ్మీ కూర్చోనుంది. ఆమె కూడా సెల్ పట్టుకొని ఒత్తుకుంటుంది. ఆమె కూడా ఏదో చూసుకుంటుంటుంది కదండి. వంటలు, వర్పులు, సీరియళ్ళు. మీ ఇంటికి వస్తే ఏముంటాయి కదండి. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏమిస్తావు, ఇదే రెండు ఒకటే. ఏమండి? ఆమె చాలా బిజీగా ఉంది. ఆమెకు కూడా ఫోన్ ఇంపార్టెంటే. ఆమె సెల్లులో మాత్రము ఏముంది? బ్యాటరీ ఉందంట. సిస్టర్, దేవునికి స్తోత్రం కలుగునుగా. నెట్ ఉంది, డేటా ఉంది. ఓకే. పిల్లవాడు పోయి అడిగాడండి ఆమెని, నువ్వు నాకు ఆ ఫోన్ ఇస్తావా ఇవా? 2-3 సార్లు అడిగాడు, ఇవ్వలా. 3 సార్లు అడిగాడు, ఇవ్వలా. ఎందుకంటే ఆమెకు కూడా ఇంపార్టెంటే కదా సీరియల్. ఏమండి? సీరియల్ చాలా ఇంపార్టెంట్ కదా. అసలు వదులుతారు ఆడవాళ్ళు. వీడేమో గేమ్కు చాలా ఇంపార్టెంట్ ఇచ్చి వీడు బాగా మైండ్ అంతా చెడిపోయి ఉంది. ఆమెమో సీరియల్కి అడక్ట్ అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లే. కాదని చెప్పేసి నేరుగా వంటింట్లోకి వెళ్ళిపోయాడు పిల్లవాడు. వంటింట్లోకి పోయేసి బాగా షార్ప్గా ఉన్నటువంటి ఒక కత్తి తీసుకొని వచ్చింది.
ఏమండి, కత్తి తీసుకొని వచ్చి ఆమె ధ్యాసలో ఆమె ఉంది. ఆమె చెప్పాను కదండి, అసలే సీరియల్లో మునిగిపోయింది కదా ఆమె. ఇప్పుడేమవుద్దో ఎపిసోడ్ 14 144 మనకు తెలియదు. ఇప్పుడేమవుద్దో అని ఆమె చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. ఈ పిల్లవాడు ఆ చాకు తీసుకొని వచ్చేసి కాసా 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 అక్కడ ఇక్కడ మొత్తం ఘాట్లు కొట్టేశాడు. మొత్తం రక్తాలు కారిపోతున్నాయి. నా చిన్న విన్నపం ఏమిటంటే, పిల్లలు ఏడుస్తున్నారని మనం ఈ రోజుల్లో ఫోన్లకి అడక్ట్ చేస్తున్నాం. మీరు ఈ మధ్యకాలంలో వార్తలు కూడా చూసారో లేదో, కొన్ని దేశాల్లో నిషేధించారు. చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం నిషేధించారు. అసలు ఎవరు అలా కానీ ఇస్తే వాళ్ళు కానీ చూసి ఎవరైనా తెలుసుకొని చేశారంటే వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా శిక్షలు, ఫైన్లు వేస్తారు, శిక్షలు కూడా ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించారో, చిన్నతనం నుంచి ఆ విధంగా బిడ్డలు ఆ విధంగా వెతుకుతున్నప్పుడు, యూత్ క్రిస్మస్ అన్నాం కదండి ఈరోజు. ఒక 5 నుంచి 10 లోపల ఉన్నటువంటి బిడ్డే, చిన్నపిల్లవాడే ఇంతగా అడక్ట్ అయిపోయి లోపల ఉన్నారంటే హల్లెలూయా. ఇంతగా అడక్ట్ అయ్యాడంటే అదే 13, 19 ఏమంటారు దాన్ని? టీనేజ్. టీనేజ్ అంటే 13 టీన్ నుంచి, అక్కడ టీన్ ఇంగ్లీష్ వాళ్ళు అంతే కదండి. 1 2 3 కాదు, 1 2 కాదు, 1 2 3 4 10 11 12 తర్వాత వచ్చేదే టీనేజ్. తర్వాత వచ్చే సంఖ్య టీనేజ్. టీనేజ్ పిల్లలు అసలు వింటారండి మాటలు. ఒక 6-7 సంవత్సరాల బిడ్డలే వినడం లేదు. టీనేజ్కి వచ్చిన తర్వాత ఇంక వింటారా? అయితే మనం ఒకటి గమనిద్దామా? బైబిల్లో నుంచి అదే టీనేజ్కి ఎంటర్ అవుతున్నటువంటి బిడ్డ, అంటే ఎంట్రీ అంటే వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడే కదండి టీనేజ్కి ఎంట్రీ ఏదమ్మా? ఎంట్రీ అంటే 12, 13కి వచ్చేస్తే టీనేజ్కి వచ్చినట్టే. ఎంట్రీ అంటే దాని ముందేదే కదా అంకె. యేసు రక్తమే జయం చెప్పండి అందరు ఒకసారి. నిద్రపోయేవాళ్ళు చెప్పండి. మీరు చెవులు కొరుక్కుంటే నేను మాత్రం ఒప్పుకోను. బాబీని వాళ్ళిద్దరిని దూరంగా కోసం పెట్టేయాలి. దేవునికి ఈ సోఫాలు వచ్చి కూర్చో, వచ్చి మాట్లాడకండి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా. మీ డౌట్లు కావాలంటే తర్వాత నేను క్లారిఫై చేస్తాను, లేకపోతే బైబిల్లో క్లారిఫై చేసుకుందాం మనం. అంతే కదా? అర్థమైందండి? టీనేజ్ అంటే ఏ వయసు? 13 కాదు, 13. టీన్ రావాలి అక్కడ. ఏం రావాలి? 13. ఎండింగ్ ఎప్పుడు? 19. ఓకే అండి. ఎంట్రీ అంటే 12 అన్నమాట. 12 దాటితే 13కి వెళ్తాము. లూకా సువార్త 2వ అధ్యాయము 41, 42, 3, 4, 40 నుంచి చదవండి. మీకు ఒక టీనేజ్కి ఎంటర్ అయ్యే అబ్బాయి కనపడతాడు మీకు అక్కడ. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, కొంచెం దగ్గర పెట్టుకొని చదువమ్మా, ఇంకా బాగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఇప్పుడు బాలుడు జ్ఞానముతో నిండుకొనిచ్చు ఎదిగి బలము పొందుచుండెను. ఎవరు ఈ బాలుడు? ఈ బలము పొందుకుంటున్నటువంటి బాలుడు ఎవరు? దేవునికి స్తోత్రం. చదవండి, మనకు అర్థమవుతుంది. దేవుని దయ ఆయన మీద నుండెను,
పస్కా పండుగప్పుడు ఆ, ఆయన తల్లిదండ్రులు ఆ, ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆ. ఆయన 12 ఏండ్ల వాడై ఇప్పుడు చూసారండి, వయసు ఎంతంట? 12 12 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఒక బాలుడు తల్లిదండ్రులతో పాటు పస్కా అనే పండగకు వచ్చాడు. ఇది కొంచెం పస్కా పండగకు వచ్చినటువంటి చదవండి అమ్మా, చదవండి. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ ఆ పండుగను ఆచరించుటకై ఆ వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి ఏటా ప్రతి సంవత్సరము కూడా యెరూషలేముకు వీళ్ళు దేనికి పోతున్నారంట? పస్కా అనే పండగ ఆచరించడానికి వెళ్తూ ఉన్నారు. అది ఆచారంగా ఉంది. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే 12 సంవత్సరముల వరకు వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మన క్లారిటీ అదన్నమాట. తర్వాత ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి. ఇప్పుడు మనకు ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఇందాక మనము చిన్న బిడ్డకి ఫోన్ ఇచ్చేసి గమనించిందండి ఆ తల్లి. ఇంట్లోనే ఉండారు, ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉండారు. ఆ బిడ్డ ఏం చేస్తున్నాడో ఈమెకు తెలీదు తల్లికి. ఆమె ఆనందంలో ఆమె ఉంది, వీడు ఆనందంలో వీడున్నాడు పిల్లవాడు. ఒక ఉదాహరణకి మనము వంట రూములోకి పోయి ఇంకేదైనా జరగరానిది జరిగినా కూడా తల్లి పట్టించుకునే పరిస్థితుల్లో మనకు కనపడడం లేదు. మరి వీళ్ళు ఒక్క దిన ప్రయాణము ఎలా వెళ్ళారు? వీళ్ళు ఒక్క దిన ప్రయాణం 12 సంవత్సరముల బాలుడిని వదిలేసి, 12 సంవత్సరముల ఈడు కలిగినటువంటి బిడ్డని వదిలేసి మరియమ్మ భర్త అయినటువంటి యేసేపు ఒక్క దిన ప్రయాణం అంటే ఎన్ని మైళ్ళు వెళ్ళి ఉంటారండి వాళ్ళు? ఎన్ని మైళ్ళు ప్రయాణం చేశారు? కనీసం అండి కొంత దూరం వెళ్ళిన తర్వాత అయినా గుర్తుకు రావాలి కదా. పోనీ వీళ్ళిద్దరూ సపరేట్గా ప్రయాణం చేసినట్లయితే తల్లి అనుకుంటుంది ఆయనతో ఉన్నాడులే అని. ఆయన ఏమనుకుంటాడు? తల్లితో ఉన్నాడులే అని అనుకుంటారు. బహుశా ఇద్దరు సపరేట్గా ప్రయాణమై వెళితే. కానీ ఇక్కడ సపరేట్గా వెళ్ళారండి. అలా ఉందా బైబిల్లో? లేదు. వీరిద్దరు తల్లిదండ్రులు ఇరువురు కూడా ప్రయాణం ఒక దిన ప్రయాణం అయిన తర్వాత చూసుకున్నారు. అరే మనతో పాటు యేసు ఉండాలి, ఎక్కడ పోయాడు అని ఎప్పుడు చూసుకున్నారండి? ఒక్క దిన ప్రయాణం అయిన తర్వాత. చదవండి తర్వాత ఏమైందో. ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కడబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. చూడండి, ఒక దిన ప్రయాణం అయిన తర్వాత బిడ్డ కనపడలేదని మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పుడు ఇంకొక దినం అయిపోద్ది కదండి, అంతే కదా. ఎంత దూరం వెళ్ళామో అంత దూరం మళ్ళీ తిరిగి వస్తే ఒక దిన ప్రయాణము వెళ్ళారు, మళ్ళీ ఒక దిన ప్రయాణం వచ్చారు. అంటే 2 రోజులైంది. అర్థమైందండి? వీళ్ళు తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు వరకు యేసు దగ్గరికి వచ్చే టయానికి 2 రోజులు గడిచిపోయినాయి. పాపము
పబ్జీ గేమ్లు ఆడుకుంటా లేడు పాపం మన బాల యేసు, 12 సంవత్సరముల యేసు పబ్జీ గేమ్లు ఆడుతా లేడు. లేకపోతే ఏమంటారండి, చిన్నప్పుడు వాడలేదా మీరెవరు, గోళీలాట, ఇంకా ఇంకేం ఆటలు, గూటీ బిళ్ళలాట, ఇంకేం ఆడారు, ఇట్లా ఆడలేదా, అదేదో కుట్టుతారు ఏంటి ఆడారా, తొక్కుడు బిళ్ళాట. మా చిన్నప్పుడు ఏమంటే ఈ 10 పైసలు 5 పైసలు అవి ఉంటాయి కదండి, ఈ 10 పైసలు 5 పైసలు అదేందో రాయితో కొడితే బొమ్మ పడితే బచ్చు పడితే ఎట్టు ఉంటుంది కదా, అప్పుడు ఆడేవాళ్ళం. అది ఆ డబ్బులు బొమ్మ పడితే మాకే అనమాట. అట్లా బొమ్మ బరుస ఆట ఆడాడంట మా బ్రదర్, యేసుక్రీస్తు నామం. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇలాంటి ఆటలు ఏమీ ఆడడంలే. పోనీ 12 సంవత్సరముల వయసు కలిగినటువంటి పిల్లవాడు, వాడుకున్న ఆలోచన ఏముంటుంది, ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదామా, వాళ్ళతో ఆడుకుందామా, వాళ్ళతో గడపదామా అనే ఆలోచన ఈ రోజుల్లో బిడ్డలకి క్లారిటీగా ఉంది, ఏ డౌటు లేదు అందులో. మా పాస్టర్ అమ్మ రోజు ఇంటికి ఫోన్ చేస్తుంటే అక్కడ చెల్లెలు, తల్లి, ఇంకొక చెల్లి, ఏమండి, చెల్లి, తల్లి, ఇంకొక చెల్లి, ముగ్గురు కలిసి పట్టుకున్నా కూడా నిలబడ్డంలే. నాకు ఒక వీడియో పంపించింది ఆమె, ముగ్గురు కలిసి పట్టుకుంటున్నా కూడా నిలబడ్డంలే. వెళ్ళిపోవాలంట, యాడికంటే ఫ్రెండ్స్తో పోయి ఆడుకోవాలంట. ఏమండి, పిల్లల మనస్సు ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్తో కూడా వెళ్ళిపోదామా, ఆడుకుందామా అనే మనస్తత్వంలో ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు. మన యేసుబాబు, ఏమండి, ఈ పేర్లు మీరు వినే ఉంటారు కదా అప్పుడప్పుడు. యేసుబాబు పేరుకి మాత్రం యేసుబాబే, ఆడేమో మందుబాబు అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. పేరుకి మాత్రం యేసుబాబే కానీ మందుల షాపులో, మందులు కాదండి, దేవునికి స్తోత్రం, మెడికల్ షాపులో కాదు, మెడిసిన్ షాపులో. కానీ మన యేసుబాబు మన కోసము రక్షకుడిగా వచ్చినటువంటి ఈ యేసుబాబు, చూద్దాం ఏం చేస్తా ఉన్నాడు. వాళ్ళు తిరిగి 2 రోజులు అయిపోయింది ప్రయాణం కిందకి వచ్చి, తిరిగి మళ్ళీ యెరూషలేముకి వచ్చేటప్పటికి 2 రోజుల ప్రయాణం అయిపోయింది. పోను ఒక రోజు రాను ఒక రోజు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఆ కింద వచ్చిన వాళ్ళు చూద్దాం మనం. ఆయన కనబడనందున 3 దినముల తర్వాత ఆయన దేవాలయంలో, ఇప్పుడు నేను 2 రోజులే చెప్పాను, 3వ రోజు అయిపోయింది, 3 దినములు అంటున్నారు. ఇంకొక రోజు ఎప్పుడు యాడ్ అయిపోయింది ఇక్కడ లాజిక్ ఏమన్నా అర్థమవుతుందండి? పోవడానికేమో ఒక రోజు ప్రయాణం తర్వాత చూసుకున్నారు, తిరిగి రిటర్న్ వచ్చినప్పుడు ఒక రోజు అయింది. మరి ఇక్కడ 3 దినముల తర్వాత అంటుంది బైబిల్. అయ్యా, అంటే ఇన్ని లాజిక్లు బైబిల్ వాళ్ళకి తెలియదు పాపం. బ్రదరు చాలా చక్కగా చెప్పాడు, ఎంత లాజిక్ ఉందండి. దేవునికి స్తోత్రం. అలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే 3 రోజులని రాస్తున్నారంటే, మేము మధ్యాహ్నం 12కి బయలుదేరామండి, రాత్రి 12 అయిపోయిందండి, దాటంగానే ఇంకొక రోజు వచ్చిందని కాదు అక్కడ లాజిక్. అక్కడ ఒకసారి చదువుదాం మళ్ళీ, ఇప్పుడు మనం చూద్దాము. 3 దినములైన తరువాత తమ పైన చదవమ్మ ఒకసారి. ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ సెలవైన వారిలోనూ, లేకపోతే నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. అది అక్కడ అది మిస్ అయినా మనం చూసా. బ్రదర్ కరెక్ట్గా పట్టుకున్నాడు, క్యాచ్ అటు చేయాలి.
బైబిల్లో ప్రతి వచ్చినని కూడా ప్రతి మాట కూడా పట్టుకోవాలి, అప్పుడు మనకు దొరుకుతుంది. వదిలేస్తే దొరకదు. అక్కడ ఏం చేశారంట, బంధువులలోనూ అక్కడ నెలవైన వారిని, అంటే ఎవరికైనా తెలిసిన వారిలో కూడా వెతికారంట. అక్కడ అంటే ఒకరోజు అక్కడే ఉండి వెతికారు వీళ్ళు. 3వ రోజు వచ్చి ఇక్కడ చూస్తే పాపం అయ్యగారు ఏం చేస్తున్నారు చూద్దామా మనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 దినములైన తరువాత 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో ఆ బోధకుల మధ్య కూర్చుండి ఆ వారి మాటలను ఆలకించుచు ఆ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. చాలండి. 12 ఏళ్ల వయసు బాలుడు దేవాలయములో కూర్చొని అక్కడ ఉన్నటువంటి బోధకులనే ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆశ్చర్యం కదండి. మన వాళ్ళైతే బయటికి పోయి బోలుడు ప్రశ్నలు తీసుకొని వస్తారు మనకు. ఏంటంటే వాడు కొట్టాడు, ఈడు కొట్టాడు, ఈడు తిట్టాడు, వాడు తిట్టాడు, ఆమెకి ఇచ్చింది, ఈమెకి ఇచ్చింది, ఏమండి చొక్కా చినిగిపోయింది, మాసిపోయింది, పడిపోయినా మోకాళ్ళు దొక్కున్నాయి. మనకు బోలుడు ప్రశ్నలు తీసుకొస్తాడు. మన యేసయ్య మాత్రము చక్కగా కూర్చొని దేవాలయంలో వారు మాట్లాడుతుంటే విని వారికే ప్రశ్నలు వేస్తా ఉన్నాడంట. మళ్ళీ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 12 ఏళ్ల బాలుడు ఏంటండి ప్రశ్నలు వేసే బాలుడు. హల్లెలూయా. అది కదా యూత్ అంటే, యూత్ క్రిస్మస్ అంటే అది కదా. బాలుడిగా ఉన్నప్పుడు క్రిస్మస్ కాదు, యూత్లో ఉన్నప్పుడు 12 ఏళ్లకే. ఏసన్న గారు కూడా అంటారు కదా, నేను 12 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలకండి ఏసన్న గారు రక్షణలోకి వచ్చి దేవుడు నమ్ముకునింది? 12ఏనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత చిన్న వయసు నుంచే దేవుని భక్తి, దేవునిలో వెతకడము. అలాంటి బిడ్డలుంటే ముత్యాలే కదండి మనకు, ఆని ముత్యాలు. ఎందుకంటే ఇంకా మనం వాళ్ళని ఏమి గద్దించిన అవసరం లే, బుద్ధి చెప్పని అవసరం లే, బాలుడిని మనం ఏమీ అనని అవసరం లేదు. సరే, ఈ యొక్క మాట ముందుకు వెళ్ళి ఆ చదివి సామెతలు తీద్దాం ఒకసారి. అది అలాగే ఉంచండి, లోకాసువార్త మళ్ళీ మిస్ కాకండి. సామెతల్లోకి వెళ్ళి ఒక మాట చూసి మళ్ళీ వెళ్దాం మనము. సామెతలు ప్రోబ్ చాప్టర్ 20 వర్స్ 11. సామెతలు 20వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం ఒక మాట. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, శుద్ధమైనదో అంటే మంచిదో కాదో, పరిశుద్ధంగా ఉందో లేదో, మంచి దారిలో వెళుతున్నామో లేదో, ఇన్ని అర్థాలు వస్తాయి అక్కడ శుద్ధమైనదో కాదో అని చెప్పడానికి. అక్కడ పరిశీలన చేసుకోవాలంట. శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. ఏమి మాటలండి. బాలుడు చిన్న పిల్లవాడికి యథార్థత కూడా ఉండాలంట. ఏరా యాడికి పోయేస్తున్నావురా బాబు అంటే, అమ్మా నేను నిజంగా నా ఫ్రెండ్ కాడికే పోయేస్తున్నానమ్మా. ఏం చేసి వచ్చేవరాడంటే, ఏమి చేయలేదమ్మా, వాడితో పాటు కూర్చొని చదువుకొని వచ్చాను అంటాడు. అంతే, పచ్చి అబద్ధం. వాళ్ళు చెప్పినట్టు ఏడో గూటి బిల్ల ఆడేసి వచ్చేసి ఉంటారు. అవన్నీ చెప్పరు. ఏమండి, ఏ అచ్చనకాయలు ఆడొచ్చుంటారు, ఏ గోళీలాట ఆడొచ్చుంటారు, కానీ చెప్పరు. తల్లిదండ్రుల కాడికి వచ్చిన తర్వాత యథార్థత పిల్లలకు ఉండదు. వాస్తవమే కదండి, పిల్లలకు ఉంటుందా? పిల్లలు దాగిపోయినాం, పెద్దలకు ఉందా? బుద్ధి జ్ఞానము అన్నీ వచ్చినాయి, మనకున్నాయా? లే. చిన్నపిల్లలకు ఉంటాయా? 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆ బాలుడికి ఏముంది? యథార్థత ఉంది, యథార్థమైంది ఉంది, ఏది మంచో ఏది చెడో గ్రహించే జ్ఞానం ఉంది. అది తండ్రి ఇచ్చినటువంటి జ్ఞానము. ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికే అక్కడ
ఉన్నాడన్న విషయము గమనించాం. తర్వాత ఏముందో చూడమ్మా అది ఆ మాటలో. తన చేష్టలను తెలియజేయును. వినగల వినగల చెవి, చూడగల కన్ను. చాలమ్మా ఆడవరకు చాలు. తర్వాత ఇంకొక వచ్చి 22వ అధ్యాయము, 22వ సామెతలు 22వ అధ్యాయము, అందులో 6వ వచనాన్ని ఒకసారి చూద్దామా. 6వ వచనము, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేని నుండి తొలగిపోడు? దేని నుండి తొలగిపోడు? బాలుడు నడవవలసినటువంటి మార్గము, దారి నువ్వు కరెక్ట్ అయిన దారి చూపించినట్లయితే, ఇందాక చెప్పినట్లుగా న్యాయమైనదేదో, యథార్థమైనదేదో, నీతికరమైనదేదో నీవు ఆ బాలుడికి త్రోవ చూపించినట్లయితే, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాంట్లో నుంచి ఏమైపోడు? యేసు రక్తమే జీవం. ప్రియ తల్లులారా, తండ్రులారా, బిడ్డలకి ఇది నేర్పించాలి మనము. ఒక్కొక్క తల్లి రోదిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది ఒక్కొక్క తల్లి. ఎందుకంటే నా కొడుకు నా మాట వినడం లేదు, నా బిడ్డలు నా మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదంటే, చిన్నతనములో నీవు బాలుడు నడవవలసినటువంటి త్రోవ వాడికి చూపించలేదు కాబట్టి వాడు త్రోవ తప్పి నడుస్తున్నాడు. కాబట్టి వాడు నీ మాట వినడు. విననంటే వినడు. 29వ సామెతలు 29వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 29:15. Proverbs chapter 29 verse 15. బెత్తమును గద్దింపుము. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. చాలండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. ఎప్పుడైనా మీ బిడ్డలు కొట్టారండి చిన్నప్పుడు? అయ్యి బాబోయ్, నా బిడ్డ మీద ఒక్క ఏటు వేస్తే ఒట్టు, ఎంతవరకు ఒక్క దెబ్బ కొట్టలేదండి నా బిడ్డని. అల్లారు ముద్దుగా పెంచానండి. చిన్నప్పుడు మీరు చదువుకోలేదా? మొక్కై వంగనది మానహి వంగునా వంగదు వంగదు. నువ్వు అప్పుడే చింతమెల్లి, యాపమెలిక ఏదో ఉంటాయి కదా సన్న సన్నగా, అట్లాంటి తీసుకొని ఉంటే, మా నాన్నగారు ఒకసారి చిన్నప్పుడు ఏం చేశారంటే, హల్లెలూయా, వాళ్ళిద్దరిని తీసి ఆడన్న దూరంగా వేసేయండి అయ్యా, వాళ్ళ కష్టం, వాళ్ళిద్దరు నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, మీ ఇద్దరు ఇక్కడ కూర్చోయ్యా, రా ఇక్కడ లేదు చెప్తారా, నువ్వు రా చెప్తారు ఇక్కడ కూర్చో. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే మీరు నడవలసినటువంటి త్రోవలో నడవలేదు కాబట్టి ఈ క్రమం. బాలుడు నడవలసినటువంటి త్రోవలో నడిస్తే ఏ బాధలో లేవు. బెత్తం వాడాలంట ఖచ్చితంగా. కొంతమంది అంటారు, అయ్యో నా బిడ్డని అస్సలు ఏం అననండి, అసలు ముట్టుకోనండి, చాలా ఇదంట. నువ్వు అనలేదు కాబట్టే వాడి ఇష్టం వచ్చింది చేస్తాడు. ఎదుగో నేను చేసేదే అంతే అంటాడు. అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానము? నేను చేసేది ఇంతే, నా దారి ఇంతే. ఎప్పుడు అంటాడో తెలుసా? వాడికి ఈకలు తోకలు వచ్చిన తర్వాత. ప్రియా యవ్వనస్తులారా, తల్లులారా, తండ్రులారా, బిడ్డలను సరిచేసే విషయంలో వాడాల్సిందే బెత్తం. వాడకపోతే తర్వాత నిన్ను వాడతారు. స్తోత్రం. వాడడం కాదు, ఆడుకుంటారు నిన్ను. అట్ట ఆడుకోరు. అవునా కాదా? మన మధ్య ఉన్నటువంటి ఒక సిస్టర్ ఉంది పాపము, చాలా రోజులుగా ఆమె ప్రార్థన చేసేది. ఇంతకుముందు నర్సు డ్యూటీకి పోతుంటే పాపము డబ్బులు బాగానే వస్తున్నాయని కొడుకు 1.5 లక్షలు 2 లక్షలు బైక్ అడిగాడంట. ఏమ్మా ఏం చేస్తుంది?
ఏమండి? అలాంటి ఆలోచన, అలాంటి మనస్తత్వము ఎక్కడొచ్చిందంటే బాలుడు నడవలసినటువంటి త్రోవలో నడవల. మొదట్లో తప్పిపోయాడు. ఇంకొక సిస్టర్ ఉంది ఇక్కడ, అందాక యూత్ వచ్చారు కదండి, ఆమె గురించి చెప్తున్నాను. ఆమె చెప్తుంది సాక్ష్యము, వాడికి 50 రూపాయలు ఇస్తే దాంట్లో 5 రూపాయలు ఖర్చు పెట్టుకొని 45 రూపాయలు ఎత్తి పెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి? మరి ఆమె ఇక్కడుండి మరి అక్కడ త్రోవలు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటి త్రోవలో నడువుదురు కాక అందరూ. ఒరే నీకు 50 లక్షలు ఖర్చు పెడతానంటే, వద్దమ్మా నాకు 10 లక్షల్లోనే అయిపోవాలంటాడంట. 20 లక్షలే చాలమ్మా నాకు ఫారిన్ పోయి చదవాలని ఆలోచన. చెప్తున్నాను, బిడ్డలు చూడండి వాళ్ళ ఆలోచన అట్ట కాదు. తల్లిదండ్రులని రక్తం పీల్చేస్తున్నారు ఇప్పుడు. నాకు ఇది ఇస్తావా లేదా, సస్తావా లేదా, నువ్వు సావనన్నా చావు, నాకు మాత్రం అది కావాలా. నువ్వు ఎందుకొని ఆ విధంగా పిల్లలు ఉన్నారంటే, చిన్నప్పుడు నువ్వు బెత్తం వాడల. బెత్తము వాడని బిడ్డలు దారి తప్పిపోతారు. యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారండి ఈ రోజుల్లో? పాపం మీరు ఈటీవీలు అన్నీ చూశారు కదండి. దేవునికి స్తోత్రము. అయితే ఇందులో చెప్పే మ్యాటర్ ఊరికే చెప్తున్నాను కానీ, అదే ఒక ప్రసాద్ అనే మ్యాటర్ చూశారు కదా, ఇప్పుడు అంతా చదివారు కదా. దేవునికి స్తోత్రము. మరి అక్కడ కూడా చిన్న పాపని ఏదో చేశారని, ఆ చిన్న విషయాన్ని అది కొంచెం పెద్దదై ఒక మనిషిని చంపేదాకా తీసుకెళ్ళిపోయి, చంపిన తర్వాత మళ్ళీ వీళ్ళు నేనేదో పొరపాటు చేశానని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ చచ్చిపోవాలని వీళ్ళ ఆలోచనలు కలగడము. ఏమండి? పిల్లల్ని మనము ఏదైనా కొంచెం అశ్రద్ధ చేస్తే చాలా అనర్థాలు వస్తాయి, చాలా ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుందండి, చిన్నతనములోనే బెత్తము వాడాలి. ఇందాక మా నాన్న అనగానే మీరు ఇద్దరు మాట్లాడుకుంటా నన్ను జరగొట్టారు. చెప్పడానికి కూడా చెప్పలేదు. ఇట పట్టుకొని ఇలా పట్టుకొని చిన్నతనంలో ఎత్తి కింద వేసాడు అంతే. ఎంత ఉంటానో నేను, వయసు నాకు కూడా తెలియదు, ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటానేమో. పైకి తీసుకెళ్ళి కిందకి వేసాడు. అట్లానే ఎముకలని ఇరిగిపోయింటి వాటికి ఉండేవాడిని కదా ఈడ. ఇప్పుడు అది నాకు ఎందుకు గుర్తుకొస్తుంది? ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ పని. ఎందుకంటే పొద్దుని సాయంకాలం దాకా బలాదూరి తిరిగి గోళీలాట ఆడి సాయంత్రంకి వచ్చినాం. నాకు గుర్తుంది బాగా. ఎప్పుడో నైట్కి వచ్చినాం. కొట్టరండి? కొట్టాలా వద్దా? లేదండి. మా బిడ్డలు నేను అస్సలు ఒక మాట కూడా అనలేదండి ఇంతవరకు. నేను అనే తల్లులు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఒక్క మాట కూడా. ఎవరన్నా అన్నీ కూడా ఒప్పుకోరు. వాళ్ళు అనరు, ఇంకొకరు అన్నయ్య అంటే కూడా ఒప్పుకోరు. ఈవెన్ స్కూల్లో టీచర్ తిట్టే కూడా ఒప్పుకోరు. మరి నువ్వు తిట్టక, నీ భర్తని అంటే తల్లిదండ్రులు తిట్టక, అక్కడ గురువులు తిట్టక, ఎవరు బెత్తం వాడకపోతే ఆ బిడ్డ ఎలా దారిలో ఉంటాడు? సరైన దారిలో ఉంటాడు. స్తోత్రం చెప్దామా? ఒకసారి చెప్దామా? మరొకసారి చెప్దామా? ఇప్పుడు ఆ వచ్చినాను మళ్ళీ చదువుతా. బెత్తమును గద్దింపు కూడా ఇవ్వాలి. ఆ తల్లి కానీ ఏమన్నా అనింది అనుకో, తండ్రి వెంటనే వచ్చేస్తాడు. వచ్చి ఏయ్ అంటే ఏమన్నా అంటాం వాళ్ళకే వంట రూమ్లోకి అంటేస్తాడు అంతే. నాకెందుకు వచ్చిన గొడవ, నాకు బొమ్మకి వెళ్ళిపోద్ది. ఆమె ఏమనుకుంటుంది? వాళ్ళని సరిచేయాలని ఆమె అనుకుంటుంది. ఈయనేమంటాడు? ఎవరు మూసుకోపో, అంటలో పోయి వంట చేసుకోపో అంటాడు. పోనీ ఆమె కొట్టలేదు, ఆమె తిట్టలేదు, నువ్వన్నా తిడతావంటే లే నా కొడుకుని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోని అంటాడు. ఏడకోసం పెడతారు. గద్దింపు ఉండదు, బెత్తము ఉండదు. ఎలా దారిలోకి వస్తాడు ఆ బిడ్డ? వస్తారండి? యవ్వన కాలంలో పిల్లల గురించి చెప్తాను అనుకుంటారా? మన యేసయ్య గురించి మాదిరి. యేసయ్య 12 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు అక్కడ? ఇప్పుడు బాండి లోకాసు
లూకాసు వార్తకి వెళ్ళండి. అక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడో చూద్దాం. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి దేవాలయములో బోధకుల మధ్య కూర్చోండి. బోధకులు వాళ్ళు పండినటువంటి పండితులు, వాళ్ళు బోధకులు, వాళ్ళు ఏమండి వాళ్ళకే ప్రశ్నలు వేస్తామన్నాడు మన యేసయ్య. హల్లెలూయా. ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రత్యుత్తరమునకు విస్మయం పొందిరి. ఎందుకు విస్మయం పొందారు? 12 సంవత్సరముల బాలుడు, ఆడుకునే బాలుడు, ఇంత జ్ఞానమా, ఇంత ప్రశ్నల, మాకే ప్రశ్నలు వేస్తున్నారు, మేము జ్ఞానులం, మాకే ప్రశ్నలు వేస్తున్నాడు యేసయ్య అని ఒక ప్రశ్న వాళ్ళు విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి ఇది ఆశ్చర్యపడిరి. ఏమండి పక్కన వాళ్ళంతా ఆశ్చర్యపడడం ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. 12 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోయారండి? 11వ సంవత్సరంలో రాలేదు ఆడికి పస్కా పండక్కి? 11 వచ్చారా? 10 వచ్చారా? 9 వచ్చారా? 8 వచ్చారా? 7 వచ్చారా? 6 వచ్చారా? 5 వచ్చారా? 4 వచ్చారా? 3 వచ్చారా? 2 వచ్చారా? 1 వచ్చారా? వచ్చారు కదండి. 11 సంవత్సరాలుగా వచ్చారు కదా. అప్పుడెప్పుడు పోయి మరి అక్కడ ఆ విధంగా ఆశ్చర్యం పరిచే విధంగా బోధ వినలేదే, వాళ్ళకి ప్రశ్నలు వేయలేదే. ఇప్పుడు వేశాడు 12 సంవత్సరాలకి. అక్కడ ఆశ్చర్యపోయారు. ఆ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయిరి. తర్వాత చెప్పమ్మా, తర్వాత చదవండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరెలాగ నన్ను వెదుకుచుంటారు? ఇక్కడ చూడండి, అసలు విషయం చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఈ ప్రశ్న వేస్తారండి, వెతుకుతున్నారు మీ మేమిద్దరం కూడా ఎంతో దుఃఖపడుతున్నాం, నీకోసం బాధపడుతున్నామంటే ఈయన అంటాడు, మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటే ఇంకెవరిని ఎతకాలి? వీళ్ళు ఇంకెవరిని ఎతకాలండి? పోయి 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి బిడ్డను, ఆ బిడ్డను ఎత్తకుండా ఇంకెవరిని ఎతకాలి? ఆయన ఏం చెప్తున్నాడో వినండి. అక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. వాళ్ళకేం తెలుసు అండి ఈయన తండ్రి పని మీద ఉంటాడని? మరి 12 సంవత్సరాలుగా చేయలేదు కదా ఆ పని. వాళ్ళకి ఎలా తెలుసు అంటే మరియమ్మ గర్భములోకి శిశువు వచ్చాడు కదా. అక్కడ ఇందాక మనం చదువుకున్నాం కదా, లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు చదువుకున్నాం కదా. అక్కడ చెప్పబడలేదు, ఒక దూత వచ్చి చెప్పాడు కదా అక్కడ. అప్పుడు మరియమ్మకు తెలుసు కదా ఇతను ఎవరు అని. ఎవరు ఇతను? దేవుని కుమారుడు. ఈయన దేవుని కుమారుడని నీకు తెలీదా? యేసేపుకు కూడా ఎలా తెలుసు? కలలో మాట్లాడలేదా దేవుడు? కలలో మాట్లాడా? ఏమని మాట్లాడాడు? మరియమ్మని నువ్వు విడనాడడము కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది కాబట్టి నీవు విడనాడకూడదు అని మాట్లాడాడు కదా. అంటే తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు, పరిశుద్ధాత్మ శక్తితో వచ్చాడని. అంటే ఇప్పుడు ఎవరి చిత్తం నెరవేర్చాలి? ఆయన తండ్రి చిత్తం నెరవేర్చాలని నేను వచ్చాను మీకు తెలియదా? మీలో ఎవరైనా అనుకుంటున్నారా నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? తండ్రి చిత్తం నెరవేర్చడానికే కదా. ఒక్క రోజన్నా తండ్రి చిత్తం నెరవేర్చామా? మన చిత్తాలు మాత్రం బాగా నెరవేర్చుకుంటాం.
చేయొద్దని చెప్పను. ఫ్యామిలీ కోసం కష్టపడాలి, ఫ్యామిలీ కోసం మనం సంపాదించుకోవాలి, ఫ్యామిలీ కోసం మనము ఎంతైనా ప్రయాసపడవచ్చు. కానీ దేవుని చిత్తము కూడా నీవు చేయాలి, తప్పకుండా చేయాలి. ప్రతి మానవుడు కూడా. ఎందుకు చేయాలి పాస్టర్ గారు? ఎందుకు చేయాలంటే నువ్వు సజీవ లెక్కలో ఇప్పుడు దాకా బతుకున్నావు కాబట్టి. ఉన్నావా? గాలి పిలుస్తున్నావా? ఉండవా? బతికి దేవుడు లేకపోతే నువ్వు ఉంటావా? ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నువ్వు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? లే. ఎంతసేపటికో నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సంపాదన, నాది 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 నాది. ఇంకొక ఆయన అంటాడు, నాకు ధనము ఉన్నంత వరకు ఇయ్యలేదు ప్రభు సేవకు, ధనమంతా పోయాక ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు, ఇవ్వాలని. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను. బలమంతా పోయాక బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవను. ఇలాగా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు. ఎన్ని లేవండి? నాకు స్వరము ఉన్నంత వరకు పాటలే పాడరు. స్వరం పోయినాకది ఉన్నప్పుడు పాడరు. నీకు ఆ గొంతు వచ్చినప్పుడు ఏమొస్తుంది? అప్పుడు ఏసయ్యా అన్న కూడా రాదు. అదే నీకు మంచి దేవుడు స్వరం ఇచ్చినప్పుడు అప్పుడు పాడు, దేవుని స్తుతించు, అప్పుడు కనపరచు. అన కదా చేది అక్కడ. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయం. చెప్పండి అందరూ హల్లెలూయా. స్త్రీలారా, మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వద్దా కావాలా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. మరి ఇందాక దాకా పురుషులుగా చెప్పారు కదండి, బాలులు చెప్పారు కదండి, మరి మాకేంటి, మాకు వడ్డించలేదే అంటారు. మీకు వడ్డిస్తాయి ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక త్వరగా తీద్దాం. 2వ అధ్యాయం తీద్దాం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు మరియు స్త్రీలను
మరియు స్త్రీలను అణుకువయు. నాకు ఒక్కలు ముక్కలు నరికేసి చదివితే నాకు చాలా కోపం రాదు. దేవునికి స్తోత్రం. మరియు స్త్రీలను అనుకోయు, మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి. తగుమాత్రపు వస్త్రముల చేతనే అయ్యి గాని. బాబోయ్, ఈ వాక్యం రాకుండా బాగుండు, మా నెత్తుకొచ్చి పడిపోయింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. తగుమాత్రపు వస్త్రములు అంట. అయ్యి బాబోయ్, ఈ వాక్యాన్ని ఇక్కడి నుంచి మేము చదవకుండా ఎస్కేప్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదా మీకు. దేవునికి స్తోత్రము. తగుమాత్రపు చేతనే గాని, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను. వద్దు నాయన, అస్సలు ఒప్పుకోనిది. మేము సామెత ఉంది కదా, కొప్పున్న మీ ఎన్ని జడలనా వేసద్దంట, ఏ జుట్టన్నా వేసద్దంట. ఆ సామెత లాగా ఉంది. మమ్మల్ని జడలే ఇద్దంటున్నారేంటి? మేము ఒప్పుకోము అసలు. స్త్రీలారా, ఈ వాక్యాలు మాకు నచ్చట్లేదని చెప్తున్నారా? కానీ వినాల్సిందే, తప్పదు మీకు. జడలతోనైనను బంగారంతోనైనను. అయ్యి బాబోయ్, గుండె జారిపోయింది కిందకి. బాబో, బంగారం అంటున్నారు నాయన. బంగారం అసలు అంటున్నారు. మా ఆయనకి నిన్నే ఫోన్ చేసి మరీ మొత్తుకుంటున్నాను, ఇదేంటి వాక్యం ఎలా వస్తుంది? ఏమండి, ఈ పదాలు కాకుండా వేరే చెప్పండి అయ్యా. వేరే పదాలుంటే చెప్పండి, నేను ఇదే చెప్తా. చెప్పండి. బంగారంతోనైనను అయ్యి బాబోయ్, సత్యంరా దేవుడా, ఈ పదాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మంచి మాటలు ఏంటంటే, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి. ఏమండి, ఉండారా మీరు మౌనంగా? స్త్రీలు మౌనంగా ఉండారా సంఘంలో? వాక్యం అంటే చదువుతున్నారు, దేవునికి స్తోత్రము. వాక్యం చదవచ్చు, చదవకూడదని కాదు. ఏంటో ఈ తిమోతి గారికి రాసినటువంటి ఆ పౌలు గారు ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరే అర్థం చేసుకోండి. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను. అస్సలు ఒప్పుకోను ఈ మాట, నేను అస్సలు ఒప్పుకోను. నేను అసలు తీసేయండి ఈ మాట, ఇక్కడ ఉండనే వద్దు. ఒరేయ్ బుద్ధి లేనోడా అనలేదా మీరు ఎప్పుడు? మీ ఆయన ఏమంటారు? చెప్పరు పైకి. ఏమండి, చెప్పరు మీరు. నిన్న ఒక వీడియో చూసాను, నేను ఫేస్బుక్లో చూశాను వీడియో. ఆడేమో ఏమే డబ్బులు అంటుంటాడు. రేయ్ పోయి ఇక్కడి నుంచి అంటుంది. ఎంత మర్యాదగా పిలుస్తుందో. ఒరేయ్ నా కాళ్ళు లేవురా అంటుంది. నిన్న ఇచ్చినా కదా నీ చేతికి, నిన్న ఇచ్చినా కదా, ఇయ్యొచ్చు కదా అంటాడు. ఏ భాష అయితే ఏమిలే, ఇప్పుడు అందరూ అదే పడిపోయి ఉంటారు అదే విధంగా. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు ఏమండి అంటే ఒప్పుకోవట్లే. ఇప్పుడు చదువు లేని వాళ్ళే బెటరు, బ్రదర్ చెప్పినట్టు. చదువు లేని వాళ్ళే మంచిగా ఉండారు, చదువున్న వాళ్ళు ఇప్పుడు అట్టలేరు, ఇంకా మొరటుగా ఉండారు. రేయ్ వచ్చేటప్పుడు కూరగాయలు తెరా, ఇంత మర్యాదగా చెప్తే తేకుండా ఉంటానా అంటాడు అతను. ఏమండి, నువ్వు ఇంత మర్యాదగా చెప్తే తేకుండా ఉంటానా నేను అంటాడు అతను. ఇప్పుడే పిలుస్తావా లేకపోతే 10 మందిలో పిలుస్తావు అంటే, చిచ్చి 10 మందిలో అస్సలు పిలవను అంటారు. 10 మందిలో అక్కడ మాత్రం ఇది వర్తిస్తుందండి ఆయనకి మర్యాద ఇచ్చే విషయంలో. చూద్దాం కింద మాట. 10 మందిలో పిలవదులే పాపం. మీరు కూడా భయపడకండి పురుషులారా, భయపడకండి పురుషులారా. ఇక్కడ ఏం రాసిందంటే చూద్దాం ఒకసారి.
పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయలేదు. ఆ పురుషుల మీద అధికారము చేయుటకు ఆమెకు సెలవీయలేదు. మొదట ఆదామును, ఆ తరువాత హవ్వను. ఇప్పుడు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు మీకు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మించబడింది కదా. మొదట ఎవరు వచ్చారు? దేవుడు ముందు హవ్వను చేయొచ్చు కదా. ఎందుకు ముందుగానే ఆదామును చేశాడు? హవ్వను చేయొచ్చు కదా. ముందే తెలియదా దేవుడికి? ముందు హవ్వను చేసి తర్వాత ఆదామును చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదంటే, అవ్వలో నుంచి ఎమక తీస్తే కాలు కింద వేసి తొక్కేస్తుంది దాని అవ్వ. దేవుడు ముందే ఎరిగి, దేవుడు ముందే తెలుసుకొని ఎట్లయినా ఈ అవ్వ కాలు కింద వేసి తొక్కేస్తుంది. ఎందుకంటే నా ఎముకరా నువ్వురే, నా ఎముకలో ఎముక నువ్వు, నా కాళ్ళ కిందనే ఉండాలి నువ్వు అంటదని ముందుగానే దేవుడు తెలుసుకున్నాడు పాపం. తెలుసుకొని వద్దు వద్దు ఇది వద్దు అనుకొని తర్వాత ఏం చేశాడంట? ఫస్ట్ అవ్వన కాదు తాతని చేశాడు. ఎవరినండి? ఆదామని చేసి, అందుకనే పౌరు భక్తుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఎవరే అనే పదము నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు ఓకే, మీరు చెల్లుబాటు అయిపోద్ది, అది వేరే విషయము, అది ఎవరు పట్టించుకోరు. 10 మందిలో ఉన్నప్పుడు ఏమండి నా యజమానుడా అని ఎవరన్నారండి? ఎవరన్నారు? సారా అన్నది. ఎవరిని? అబ్రహాముని. అలా అనాలి అంటారా? చూద్దాం, తర్వాత వచనాలు చూద్దాం. దేవునికి స్తోత్రము. పౌలు గారు ఎంత జ్ఞానం అండి పౌలు. ఏమండి ఆయన జ్ఞానం ఏంటంటే మనకు గుర్తు చేస్తున్నాడు అంతే. దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటిది మనకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. చదువమ్మా తర్వాత. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని ఆ స్త్రీ మోసపరచబడి స్త్రీలారా జాగ్రత్త. మిమ్మల్ని అసలు అమాయకులు అన్న వాళ్ళను కొట్టాలండి. ఎవరండి అమాయకులు అన్నవారు? మిమ్మల్ని ఎవరన్నా అమాయకులు అంటారా స్త్రీలు? ఏమండి? కానీ ఏమో బైబిల్ అలా చెప్తుంది. ఆమె బలహీనమైన ఘట్టం అంట. బలహీనమైన ఘట్టం కాదు నాయన, బలమైన సుత్తి నెత్తినేసి కొట్టుకోవాలి. బలహీనమైన ఘట్టం అని చెప్తుంది బైబిల్. ఏంది బైబిల్లో ఉన్న మాటలన్నీ? ఇప్పుడేమో ఇక్కడ అవ్వని గురించి ఏం చెప్తుంది? ఆమె కూడా మోసపోయిందా? ఎవరు మోసపోయారండి? మరి బలహీనమైన ఘట్టమే కదండి. మరి లోకం ఎందుకు కట్టలేదే నా ప్రశ్న. బైబిల్లో ఉన్న ప్రకారం లోకం ఉండడం లే, ఎందుకని నా ప్రశ్న. బలమైన సుత్తిని రాయొచ్చు కదా. ఈ బలమైన సుత్తిని మనం ఎలా భరించాలరా బాబు అని అనుకునే పరిస్థితి ఇప్పుడు పురుషులకుంటే, బైబిల్ ఏమో బలహీనరాలంటారు. లోకం కరెక్టా, బైబిల్ కరెక్టా అండి? బైబిలే కరెక్ట్. మీకు విషయం చెప్తాను, మీకు సత్యం చెప్తాను, మీకు నిజం చెప్తాను. వాళ్ళు బలహీనమైనటువంటి ఘట్టాలు ఎలా తెలుసా? నువ్వు కాస్త పొగిడితే చాలు, మునక్కాయ చెట్టు ఉంటుంది చూసారా, ఆ చివరిన పోయి కూర్చుంటారు. కావాలంటే ప్రయత్నం చేయండి, ట్రై చేసి చూడండి. తర్వాత మీ ఇష్టం, మీరు పడైపడలే ఓళ్ళే పడిపోతారు. మునగ చెట్టు చివరికి ఎక్కిస్తే చాలు, నువ్వు అంతవరకు చాలు. తర్వాత నువ్వు పడేయబడలేదు, వాళ్ళే కింద పడి కింద ఉంటారు. ఏమండి నా చెయ్యి ఎందుకండి? నిజంగానే బలహీనమైన ఘట్టాలు వాళ్ళు. కాబట్టి అవ్వని మోసపుచ్చింది ఆ సాతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగించేస్తున్నాను, సమయం అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు చివరగా ఇదే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనము. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పరిచారకులు మాన్యులై ఉండి విమర్శకులను
మిగుల మద్యపానస్తుకులను. చూడమ్మా, ఇక్కడ నేను చదువుతాను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కులునంటే రెండు మనసులు కలిగినటువంటి వారుగా, మిగుల మద్యపానాసక్తులను దుర్లాభము నపేక్షించువారునై ఉండక. అంటే దిమనస్కులు అంటే అక్కడ రెండు మనసులు ఉంటాయి కదండి. దయచేసి పరిచారకులారా, పరిచారం చేసేవారులారా, దేవుణ్ణి ప్రకటించేవారులారా, సువార్థికులారా, మీరు రెండు మనసుల్లా ఉండొద్దు, రెండు నాలుకలతో ఉండొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు అనే బైబిల్ చెప్తుంది. కాబట్టి దాని ప్రకారమే మీరు ఉండండి అని ఇక్కడ చెప్తుంది. తర్వాత చదువుదాం. తర్వాత అధ్యక్షుడు వాడు ఎక్కడుందమ్మా మాటలు తెలిపిని. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. మొదట వారు పరీక్షింపబడవలెను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. వారు అనిందులు, నిందలు లేనటువంటి వారుగా ఉన్న వాళ్ళందరూ పరిచారకులుగా ఉండొచ్చు. మాకు ఏ క్వాలిఫికేషన్ లేదండి, ఈ బైబిల్లో ఒక మాట కూడా మాకు వర్తించదండి అని మీరు అనుకోవద్దు. దేవుని స్తోత్రం. దేవుడు క్షమాగుణం కలిగినటువంటి వాడు, క్షమించే దేవుడు. నిన్ను నన్ను మనలందరూ కూడా క్షమించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి బాలుడుగా పుట్టాడు, కన్యక గర్భంలో జన్మించాడు. ఆమె చెప్పలేదు ఒక్కరు కూడా? పుట్టలేదా? జన్మించాడా లేదా? మరి ఒక్కరు కూడా ఆమె చెప్పరే? చెప్పారా? నాకంటే ఇదే సౌండ్ ఎక్కువ చేస్తుంది, బాగా గలబాగా ఉంది. 11వ వచనం చదువు. 10వ వచనం 11. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఆయన మాట మొదట చెప్పింది వెనక్కి తీసుకోండి. ఏమన్నా కొండెములు చెప్పేవారు లాగా అంటారు కదా, కబక్కని మీరు కరెక్ట్, ఇది బైబిల్లో రాసింది అనుకునేవాడు. బైబిల్లో రాసిందా తీసుకుంటాం అనుకోబాకండి, దాన్ని వెనక్కి తీసుకోండి. అది ఏమని రాసిందంటే, కొండెములు చెప్పని వారు. కొండెములు ఆడే నాలుక అంటారు కదా, ఈ యొక్క ఆ జుట్టు ఈ జుట్టు ఆ జుట్టు ఊర్లో అందరికీ పెట్టి వస్తుంది కదా, అవన్నమాట కొండెములు ఆడే నాలుక అంటే. అర్థమైనవి కదా? అయినా మీకు చెప్పేంత వాళ్ళ మేము. దేవునికి స్తోత్రం. చేపకి ఈత నేర్పించినట్టే. ఏమండి? చేపకి ఈత నేర్పించినట్టే. తర్వాత చదువుదామయ్యా. 11. కొండెములు చెప్పని వారును మితానుభవం వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. దేవునికి స్తోత్రం. నేను ముగించేస్తున్నాను. నమ్మకం అనేది ఉండాలండి. పరిచారము చేయాలంటే, దేవుని పని చేయాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకమైన వాళ్ళు. భలా నమ్మకమైన నా దాసుడా, భలా నమ్మకమైన నా దాసురాలా అని మనము అనిపించుకునే విధంగా మనం ఉండదుము కాక. అందరూ చెప్పండి ఆమెనని. లేచి నిలబడుకుందాం. నువ్వు మాత్రం జాగ్రత్తగా పట్టు. ఇంకా కొంచెం ఏముంది, ఆ తర్వాత నువ్వు చదువుకో. బాలుడు వచ్చేసాడు కదయ్యా, 12 సంవత్సరాల బాలుడు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు వాయించు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, బలమంతా పోయాక బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవను, చేయాలని ఉంది ప్రభు సేవను, వినిపించుచున్నది కేక నాకు, కేక నాకు,
కేక నాకు, ఒక కేక నాకు. నాకు కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను. నాకు కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను. కాళ్ళు చేతులు పడిపోయాక, కాళ్ళు చేతులు పడిపోయాక శ్రద్ధగా చేయాలని ఉంది యేసు పని, శ్రద్ధగా చేయాలని ఉంది యేసు పని. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, 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 కేక నాకు, ఒక కేక నాకు.